మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది అన్నప్పుడు మనం విజయ రమణారావుని పనితీరు ఎలా ఉంది పెద్దపల్లిలో అని అడిగినప్పుడు బాగుంది అనే వాళ్ళ సంఖ్య 83.72% అయితే బాగోలేదు అనే వాళ్ళ సంఖ్య కేవలం 11% ఇప్పుడే మెరుగుపరుచుకోవాలి అని చెప్పే వాళ్ళ సంఖ్య 4 పైచిలు. సో వన్ సైడ్గా ప్రజలందరూ కూడా విజయ రమణారావు పనితీరు పట్ల సంతృప్తిగా ఉన్నారు అని చాలా స్పష్టంగా కనపడుతోంది. 83% అంటే చాలా మంచి స్కోర్ అని అయితే మనం చెప్పవచ్చు. నియోజకవర్గాలకు సంబంధించినటువంటి శాంపుల్స్ విశ్లేషించినటువంటి ఆధారంగా వచ్చినటువంటి రిజల్ట్స్ చూస్తున్నాం కదా, కేవలం పేపర్ శాంపుల్సే కాదు, ప్రజలు కూడా ఏమనుకుంటున్నారో, ప్రజల అభిప్రాయం ఎలా ఉందో కొన్ని వీడియోల్ని చిత్రీకరించింది తెలుగు 360. అది సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఎట్లా ఉంది? 20 నెలల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఎట్లా ఉంది ఇక్కడ? కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏదో చేస్తుందని అనుకున్నాం. కాకపోతే ఫస్ట్ రేవంత్ రెడ్డిని ఎవరు కానీ రైతు బంధు ఇవ్వని అడగలేదు, లేదు ఏ సంఖ్య వడ్లకు బోనస్ ఇవ్వమని మాత్రం ఎవరు అడగలేదు. ఎమ్మెల్యేలు కూడా ప్రమాణ స్వీకారం చేసి ఖచ్చితంగా మీకు బోనస్ వస్తుంది 500 రూపాయలు అనేది ఎమ్మెల్యేలు కూడా చెప్పడం జరిగింది. ఇదైతే ఒకటి ఫస్ట్ తప్పు. ఎమ్మెల్యేలు తప్పే, రేవంత్ రెడ్డిది సీఎంది కూడా తప్పే. కల్వకుంట్ల కవిత పెద్ద దొంగ, లిక్కర్ దొంగ. ఆమె గురించి మాట్లాడదు, ఎందుకంటే లిక్కర్ దొంగ కాబట్టి దొంగను మాట్లాడితే ఉన్నది, మాట్లాడకపోతే ఉన్నది, పక్కా దొంగ. కనీసానికి ఎంపీ సీటు ఎమ్మెల్యే సీటు కాదు కానీ నీకు సర్పంచ్ హోదా కూడా ఇక రాదు. విన్నావా? సర్పంచ్ హోదా కూడా రాదు కల్వకుంట్ల కవిత. వచ్చినాయి ఇక్కడ 19 ఇండ్లేమో వచ్చినాయి, ఒక 10 ఇండ్లు కంప్లీట్ అయినట్టే, దగ్గర బేస్మెంట్లు వరకు అయిపోయినాయి. పర్వాలేదు. ఎవరి గురించి ఏం మాట్లాడతాం సారు? ఆయన ఉన్నప్పుడే కేసీఆర్ ఉన్నప్పుడే కరెక్ట్గా ఉండే అన్ని బరాబరి నడిచినాయి. అంతా దేనికైనా రైతు బంధు అయినా రైతు బీమా అయినా కానీ రైతు మన కళ్యాణ లక్ష్యం అయినా కానీ దేనికైనా కానీ ముందు పడి అన్ని పనులు చేసిండు ఆయన. ఇవ్వతానాయి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, అంత ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉంది, ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే 2004లో అప్పుడు రైతు గిట్టుబడ అని కాంగ్రెసే పెట్టింది. ఓకే, మా విలేజ్కి ఓకే ఎమ్మెల్యే బాగానే అన్ని చేస్తారు, అన్ని పనులు చేస్తారు, సిమెంట్స్ సీసీ రోడ్లు. ఓకే, ఇందిరమ్మ విషయంలో కొద్దిగా అటు ఇటు ఉన్నది, కొద్దిగా కొందరికి ఇవ్వాలి కొందరికి ఇవ్వాలి, అది ఒక్కటి కొద్దిగా ఇబ్బంది అవుతుంది అంతే. రైతులు ఏం కోరుకుంటారు, ఏం కావాలని కోరుకుంటారు? మేము బోనస్ ఇస్తున్నాము, రుణమాఫీ చేస్తున్నాము. మాకు బోనస్ మాత్రం అయితే కంపల్సరీ కావాలి, బోనస్ పడాలి. చెప్తారు కదా, ఏది పర్లేదు కదా బోనస్ ఏది రైతు. ఇప్పుడు రైతులు ఇంతవరకు వడ్లు అమ్ముకొని ఇప్పటికి 4 నెలలు 5 నెలలు గడిచింది, 6 నెలలు అయింది, ఇప్పటి వరకు బోనస్ వాళ్ళే రాలే. మరి ఇటు అయితే వాళ్ళకి ఇంకా ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? పొద్దుగాల వచ్చినాం పిండి బత్తాల కూరకని అన్నం తినక ఊసున్నవి పట్టుకొని పొద్దున వచ్చినాం, 7 గంటలకు వచ్చినాం. వజ్రాసులు తీసుకుంటలేరు, బత్తాలు అత్తయ్య అంటలేరు, రావంటలేరు, ఏది చెప్తలేరు. అప్పుడే మంచిగుండే, ఇంకా ఇప్పుడు అంతా గాయ గందరగోళం. ఇప్పుడు ఏం మంచిగున్నది? ఇప్పుడు ఆయన వచ్చి ఏం చేసినట్టు? ఇప్పుడు ఉన్న దాంట్లో ఏంటంటే కొంచెం కాంగ్రెస్ గవర్నమెంట్ కొంచెం 20-30% మైనస్ ఉన్నది. టీఆర్ఎస్ కాకుండా బీజేపీ కూడా అవకాశాలు ఉన్నాయి. అట్లే యువత కానీ వాళ్ళు కానీ మోడీ చేసేది కొంచెం ఏదో హిందుత్వం అందులో కొంచెం ఏంటంటే పాజిటివ్గా ఉన్నారు యూత్ వాళ్ళు వీళ్ళందరూ. చెప్పలేం ఎలక్షన్ అనేది ఇక అది తర్వాత.